ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1-2 తలంపులు జ్ఞాపం చేసుకుని మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభు నామమున ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ మేము వింటూ ఉండగా చదవబడిన లేఖన భాగము దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐక్యమైన దాసుడను అపాతుడను ఎన్నికలేని వాడను దయతో దృష్టించి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఆరాధన కొరకైనా మీ మాటలు మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ, దయగలిగిన ప్రేమ కలిగిన హస్తంగా అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాలలో మరి యేసు ప్రభువుని గురించిన ప్రవచనాల దగ్గర నుంచి, పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలో పేర్కొనబడినటువంటి లేఖన భాగాల వరకు మనము ఆరాధన కొరకై ఆధారం చేసుకుని కొంతమేర మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము. ఈ భాగంలో 19వ వచనంలో ఆయనను అనే మాటతో తన వచనాన్ని తను ప్రారంభిస్తున్నాడు. కారణం ఎందుకు అలా ప్రారంభిస్తున్నాడంటే 14వ వచనం నుంచి 18వ వచనం వరకు రకరకాలైనటువంటి భిన్నమైన బోధలు, రకరకాలైనటువంటి ఒట్టి మాటలు, వాళ్ళందరూ కూడా విశ్వాసులే, పరిచారకులే, కానీ అట్లాగ అయిపోయినారు. తర్వాత వారి యొక్క స్థితిగతులు ఎట్లా అయిపోయినంటే కొరుకుడు పురుగుడు పాగినట్టుగా ఒకరి నుంచి ఒకరికి పాకి ఒకరి ద్వారా ఒకరు నష్టపోతూ వచ్చినారు. చెబుతూ ఆ మాటలు గుర్తు చేస్తూ 19వ వచనంలో ఏమన్నాడంటే ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది అంటే అర్థం ఏమిటి? పరిస్థితులు ఎలాగున్నా, ఎవరు ఎలాగైపోయినా కూడా దేవుడైతే ఆయన పునాది మాత్రం స్థిరముగా నిలకడగా ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడు తన ప్రజలను మన అందరినీ రక్షించినప్పటికీ కూడా కనుక ఆయా బలహీనతను బట్టో, బుద్ధిహీనతను బట్టో, గర్వం బట్టో, నా బోటివాడు ఎవడైనా ఒకరిని కానీ నాతో పాటు కొందరు కానీ నష్టపోయినప్పటికీ కూడా దేవుడు ఆయన స్థిరమైన పునాది మీద నిలకడగా కట్టబడే కొరకై దేవుని ప్రజలను తాను సిద్ధపరచుకుంటున్నాడనే సంగతిని తిమోతికి తను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వాస్తవానికి ఈ వచ్చిన భాగాలు మన పాత నిబంధనలో మరి కోరహు మరి తిరుగుబాటు చేసిన సందర్భంలో ఈ మాటలు గుర్తు చేయబడ్డాయి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇక తిమోతి ఈ పత్రికలో రాయబడినటువంటి మాటలు ఒక మాట ఏంటి? ప్రభువు తన వారిని ఎరుగును అని అనున్నది అన్నమాట అన్నాడు. 5వ వచనం, తన వాడు ఎవడో, 16వ అధ్యాయం సంఖ్యాకాండం 5వ వచనం, తన వాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి. ఇక్కడ ఏమని చూస్తున్నాం? ప్రభువు తన వారిని ఎరుగును అన్న దగ్గర యెహోవా తన వాడు ఎవడో ఆయన ఎరుగును అనేది మనం ఈ వచన భాగంలో. ఆ తర్వాత 2వ భాగం తిమోతి పత్రికలో ఏం చూస్తున్నాం? ప్రభువు తన నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను అని అన్నాడు. కాబట్టి ఇదే 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో 24వ వచనం, 23, 24 కలిసి ఉన్నాయి. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసం చుట్టుపక్కల నుండి తొలగిపోవుడని జన సమూహంతో చెప్పుము. 26వ వచనం, అతడు ఈ దుష్టుల గుడారము నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములో పాలివారే నశింపక ఉండున్నట్లు. తేను వాక్యంలో ఇక్కడ 2 సంగతులు జ్ఞాపం చేయబడుతూ ఈ పాత నిబంధనలో వచ్చిన భాగాలు తన జ్ఞాపం చేసినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆ సందర్భంలోనికి వెళ్ళాం. కానీ ప్రభువు యొక్క పునాది అనేటువంటిది స్థిరమైనటువంటి పునాది, అది నిలకడగా ఉండేటువంటిదిగా ఉంటా ఉంది. దాని కొరకైనా రుజువే. కాబట్టి కోరహు దాతాను అబీరాములు వారితో మరి అనేక మంది ముఖ్యమైన వారు నష్టపోయినప్పటికీ కూడా, సామాన్యమైన ప్రజలు అయినప్పటికీ కూడా వారు దేవుని కొరకు సిద్ధపరచబడ్డారు. కోరహు కడుపున పుట్టిన కోరహు కుమారులు కూడా దేవుని కొరకై వారు సిద్ధపరచబడతా వచ్చినారు. దేని వాక్యంలో అందుకని ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభు అనే మాట థిక్ లెటర్స్లో ఉంది.
అందుకని అక్కడ యెహోవాని చూసినాం. యెహోవా అనే మాటకు గ్రీకు భాషలో తర్జుమానే ప్రభు, అందుకు థిక్ లెటర్స్లో రాయబడింది. సరే, ప్రభువు తన వారిని ఎరుగును. తిరిగి ఇప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వద్దాం. దీని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు మోషే ఏమని చెప్తున్నాడు? 5వ వచనంలో తనవాడు ఎవడో అనే మాట చెప్తున్నాడు. కాబట్టి నేను మొట్టమొదటిగా ఈ యొక్క దేవుని యొక్క తనవాడు ఎవడు, 5వ వచనంలోనే పరిశుద్ధుడు ఎవడు, రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. కాబట్టి దీనికి వాక్యం మనం ఏం చూస్తున్నాం? ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని అనే మాట చూస్తున్నాం. కానీ దేవుడు ఏం చేశాడంట? మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత చక్కగా రాయబడింది, ఆయన తాను ఏర్పరచుకొనినటువంటి వాడు. కానీ ఇది దేవుని స్తోత్రములు. కానీ ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. నేను రక్షణ పొందినామంటే దేన్ని బట్టి రక్షణ పొందినాం? యాదృచ్ఛికంగా మనం రక్షణ పొందలేదు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువలో మరణము పొంది తిరిగి లేచినంత మాత్రం చేతనే మనం రక్షించబడలేదు. మన విషయమే దేవుని యొక్క ఏర్పాటు. దానిలో భాగంగానే దేవుడు అనేకులు మన కొరకు ప్రార్థన చేయడానికి ఉంచుతూ వచ్చినాడు. దాంట్లో భాగంగానే అనేకుల మరి ద్వారా దేవుడు తన వర్తమానాన్ని మనకి పంపించినాడు, అనేక సంధించినాడు. మనల్ని రక్షించడంలో దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటిది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. అందుకని దేవుని వాక్యంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో చివరి వరుస, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనిని బట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనే నియమం అయితే ఏమి లేదు. ఆ ఏర్పాటు వెనకాల ఏమన్నదంటే దేవుని యొక్క కేవలం ఆయన యొక్క ప్రేమ. అందుకని ఏర్పరచుకునుట అనే మాట సరైన విధానం అర్థం చేసుకోవాలంటే వేరుపరుచుకునుట అనేటువంటిది కూడా మనం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి అంటే ఉన్న వాటిలో నుంచి కొన్నిటిని తన కొరకే తీసుకొనుట. దేవుడికి ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. ఎందరో లోకంలో ఉన్నారు, మనకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మనకంటే శ్రేష్ఠులైన వారు ఎందరో ఉన్నారు. కానీ అదే దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత ప్రభు నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా, కాబట్టి నేను కూడా లోకంలో ఉన్నప్పుడు నన్ను కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నా ఎడల నీ యొక్క ఏర్పాటుని బట్టి నీ స్తోత్రాలని మన ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. అందుకని కింద భాగంలో ఇంకో మాట కూడా రాయబడింది. దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క సంకల్పం ఎలాంటిదంట? 6వ వచనంలో, ఓకే, ఎట్లైనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఇక్కడ దయా సంకల్పం. కాబట్టి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు కేవలం ఏం చెప్పండి? దేవుని యొక్క దయ, అంతే. ఆయన ప్రేమను బట్టే నేను దేవుని చేత యేసు ప్రభులో ఏర్పాటు చేయబడినటువంటి వారు. కాబట్టి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నాకు అవసరము అని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మనం ఎన్నోసార్లు కూరగాయలు కొనట కొరకాయ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆడన్ని టమాటాలు కానీ ఏదైనా కూరగాయలు మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు, మన కొరకు మనం సపరేట్ చేసుకునేటప్పుడు ఆడంతా తాజాగా ఉన్నా కూడా వాటిలో నుండి ఇంకా తాజాగా ఉన్నవాడిని ఏర్పాటు చేసుకుంటాం. అట్లా కాకుండా కాబట్టి ఏదైనా కుళ్ళిపోయినవి పనికిరాని ఏడాడని ఎత్తుక్కొని ఏర్పాటు చేసుకుంటామా? అలాగే ఏర్పాటు చేసుకుంటే కానీ మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈ మనుషునికి మానసిక రోగం ఉన్నట్టుంది, పిచ్చోడులాగా ఉన్నాడు అని అనుకుంటారు. ఎవరు అట్లా చేసుకోరు. దేవుడు ప్రభు అన్నాడు, తన కోసము నాకు కావాలా, ఈ కుమారుడు, ఈ కుమార్తె, ఈయన నాకు కావాలని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేని యొక్క వాక్యంలో ఎందుకని దేవుని దూతలు చూసుంటారు, ఆశ్చర్యమై ఉంటుంది వాళ్ళకి. పరలోకంలో కోట్ల కొలది దేవుని యొక్క దూతలు ఉన్నారు. వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు. మనమేమో భూమి మీద చెడిపోయిన పాపలం, నిలువెల్లా పాడైపోయిన వారం, నడినెత్తు నుండి వారి కాలి వరకు స్వస్థత కొంచెము కూడా లేకుండా చెడిపోయినటువంటి వారం. దేని వాక్యం రాయబడినప్పుడు ఆయన ఆకాశం చూసి నరులను పరిశీలించినప్పుడు దేని వాళ్ళు భూలోకమంతా ఆయన ఏమైపోయిందంట? చెడి ఉండేనో అని రాయబడతా వచ్చింది. అందుమాదిరే కాదు, దేని వాక్యంలో ప్రభు మన భూమి మీద ఉన్న వారిని చూసినప్పుడు వారి తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు చూస్తూ వచ్చినాడు. అలాంటి వారు నాకు కావాలని ఏర్పాటు చేసుకున్నాడు.
ఎంత ఆశ్చర్యమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేం. దేవుని ప్రేమ మానవుని యొక్క గ్రహింపుకు అర్థం కానే కాదు. కానీ మొట్టమొదటిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయన ఏర్పాటు చేసుకుంటాం మాత్రమే కాదు, 9వ వచనం సంఖ్యాకాండం 16:9, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుట. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, ఆయన మనలను ఏం చేసినాడు? తన యొద్దకు ఆయన చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆయన మనల్ని చేర్చుకున్నాడు, ఆయన మనల్ని రానిచ్చినాడు. కానీ నిన్ను నన్ను రానియ తగునా దేవుడు చెప్పండి? అసలు మనల్ని ఆయన చేర్చుకోవడమే గొప్ప సంగతి. దానికి తగిన వాళ్ళం కూడా కానే కాదు దేవుని వాక్యం. అందుకని ప్రభు వారితో మోషే వాళ్ళతో అంటా వచ్చినాడు ఇదే మాట 9వ వచనంలోనే, తన యొద్దకు చేర్చుకున్నట మీరు సమాజం నిలిచి ఆయన సేవ చేయనట్లు ఇశ్రాయేలులో దేవుడు ఏర్పాటు చేసుకుంటా సమాజంలో మీరు ఏర్పరచుకుంటా మీకు అల్పముగా కనబడునా. ఇక్కడ అల్పమైన సంగతి కాదు. దేవుడు నిన్ను నన్ను రక్షించినాడంటే, దేవుడు నిన్ను నన్ను ఆయన మందిర ఆవరణములో మన కాలు పెట్టనిచ్చినాడంటే, దేవుని ప్రజల్లో కూర్చోడానికి నిన్ను నన్ను అనుమతించినాడంటే అది కేవలం ఆయన యొక్క కృప. దేని వాక్యంలో అందుకనే కుమారుడు మనకు తెలుసు, ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానంలో చిన్న కుమారుడు రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని పోయినాడు. అంటే అర్థం ఏంటి? వాని హక్కుగా ఏమైతే రావాలో అదంతా తీసుకొని వెళ్ళిపోయినాడు. అంటే ఇక ఆ తండ్రి ఇంటిలో వానికి ఏ మాత్రం కూడా హక్కు లేదు. మొత్తం ఇంక తనకు సంబంధించింది ఏది కూడా ఇంట్లో మిగిలించలేదు. ఆ మనుషుడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయినాడు. తీసుకుపోయినాడు. దాన్ని సద్వినియోగం చేసినాడంటే అదంతా కూడా దుర్వినియోగం చేసినాడు. అంత మాత్రమేనా, తండ్రి పేరును చెడగొట్టినాడు. కాబట్టి తను చేసేటువంటి చేష్టాలు ఏవైతే ఉన్నాయో, వేశ్యలతో తను వెళ్ళిన సంగతి, మరి త్రాగుబోతులతో తను ఉన్న సంగతి అదంతా కూడా ఇంటికి తెలిసిపోయింది. మరి ఎవరు టెలిగ్రామ్ వ్యవస్థ లేనప్పుడే, ఏమంటారు తపాలా వ్యవస్థ లేనప్పుడే, సమాచార సాధనాలు ఏమి లేనప్పుడే వాడేమై పక్కూరు అవతలూరు పోయినాడా, దూరదేశం పోయినా. కాబట్టి ఎంతకాలం ఉన్నాడో చూడండి. కాబట్టి ఎట్లనో మొత్తానికి తండ్రి ఇంటి సమాచారం వచ్చేసింది. అటువంటి వాణిని తండ్రి రాణించతగునా? అయితే అవ్వచ్చు, కుమారుడైతే ఉండొచ్చు. లోకంలో చూస్తాం కదా, కొంతమంది పిల్లల విషయంలో ఓర్చుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అంటారు, పోరా ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపో అంటారు. ఏమంటారు తెలిసిన, నేను నీ కొడుకును కదా అంటే, నా కొడుకు లేడు చచ్చిపోయాడు అనుకున్నాడు పోరా అని అంటారు. కానీ ఏదంటే వారి యొక్క జీవితము బట్టి విసిగిపోయి అలా సహజంగా మనుషులు చెప్తారు. అయితే తండ్రి మరి అలా చెప్పండాల్సింది. మరి తండ్రి ఇంటికి వచ్చినాడు, మళ్ళీ వచ్చినాడు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినాడు, ఎట్లా చేర్చుకుంటాడు ఆ తండ్రి? అదే కడుపు మంట పెద్ద కుమారుడికి, అదే కడుపు మంట. ఒకవేళ కనుక అరే నువ్వు నా కొడుకు కాదు పోరా, కానీ నిన్ను ఎట్లా నేను చేర్చుకుంటాను అని చెప్పి వెళ్ళగొడితే వాడు కాళ్ళ ఏళ్ళబడి ఆడే ఆ ఇంటి మొత్తంలో ఆ ప్రకారము ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఆడే పడి ఉంటే సరేలే జాలితో చేర్చుకుంటే కొంత వానికి కడుపు మంట లేకుండా ఉండేది పెద్ద కుమారుడికి. అరే ఇట్లాంటి వాడిని వచ్చితే చేర్చుకుంటారా? వచ్చినా కూడా వచ్చి తరిమేళ మళ్ళీ తిరిగి అట్లాంటి వాడిని, అట్లాంటి వాని కోసం. కానీ ఈ ముసలాయన ఆ మేడ మీదకి వెళ్ళి అక్కడ మరి ఏం పందిరి వేసుకున్నాడో ఏం వేసుకున్నాడో ఎదురు చూసి వాడి నడకని గుర్తుపెట్టి వాడి ముఖం కనబడక ముందే, కొడుకుగా వాడి ముఖం గుర్తుపడ్డక మునిపే వాడి నడకని చూసి మాత్రమే నా కొడుకు నడకే అని గుర్తుపట్టి ఆ మిది మీద ఉండి కింద దిగి పరిగెత్తుకొని పోయి అంత మురికి అంత దుర్వాసనతున్న వాడిని కౌగులించుకొని వాడి మేడ మీద పడి ముద్దు పెట్టుకొని, అది కడుపు మంట పెద్దవానికి. దేవుడు నిన్ను నన్ను చేర్చుకున్నాడంటే దేని బట్టి చేర్చుకున్నాడు చెప్పండి? అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ప్రభువుని నీవు కానీ నేను కానీ మరి ఏమి కూడా ఆశించదగదు. భౌతికంగా కానీ, కుటుంబపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, సమాజపరంగా కానీ, పరిచర్యపరంగా కానీ, మరి ఏ పరంగా కానీ ప్రభా నాకు ఇది కావాలని కానీ ఇది నాకు ఎందుకు ఇవ్వ కానీ నేను ప్రభువుని అడగతగదు. కారణం ఏంటంటే ఆయన నాయడల చూపిన కృప లాంటిది. ఆ కుమారుడు అన్నాడు, కుమారుడు ఏమన్నాడు? ఎలాంటి తీర్మానంతో వచ్చినాడు? నేను కుమారుడిగా ఉండడానికి తగను అనే తీర్మానంతో వచ్చినాడు. ఇంకా ఎలాంటి తీర్మానంతో వచ్చినాడు? నీ పనివారిలో ఒకటిగా ఉంటాను అనే తీర్మానంతో వచ్చినాడు. ఆ పెద్ద కుమారుడు ఎందుకు కడుపుమంట? వాడు ఏమేం చెప్తాడో పూర్తి కూడా చెప్పనిలా వీళ్ళ నాయన. నేను నీ ఎక్కడి వరకు చెప్పనిచ్చినాడు? నేను నీకు విరోధంగాను పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసినాను, నేను నీ కుమారుని అనిపించే యోగ్యుని కాను. ఇంకా తన కొనసాగింది. ఆ మాటలు మాట్లాడనీలేదు ఈ ముసలాయన. వెంటనే చేర్చుకున్నాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. ఏ స్థానము తను పోగొట్టుకున్నాడో, దేనికి తను యోగ్యుడు కాదో
ఆ స్థానము కొరకు ఆయనను చేర్చుకున్నాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి ఇది! ఎక్కడ కూడా మనం చూడలేం, యేసు ప్రభువులోనే మనం చూడగలం. ప్రభు స్తోత్రంలో. కాబట్టి మూడవదిగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకునే విషయం ఏంటంటే, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, రెండవదిగా తన కొరకు మనల్ని నిర్ణయించుకోవడం మాత్రమే కాదు, మూడవదిగా ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు చెప్పండి? చేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఇదే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఏమని రాయబడతా ఉంది? 5వ వచనం, తనవాడెవడో పరిశుద్ధుడు ఎవడో అనే మాట చూస్తాం. 7వ వచనంలో, అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనినో వాడే పరిశుద్ధుడు అని మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో వారిది ఆయన పరిశుద్ధులుగా చేసిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధత దేన్ని బట్టి కలిగింది? ఇక్కడ మనం ఏం చూసాము? యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనినో వాడే పరిశుద్ధుడు. ఆయన ఏర్పాటులో నుండి వచ్చిన పరిశుద్ధత ఇది, ఊరికనే వచ్చిన పరిశుద్ధత కాదు. ఆ పరిశుద్ధతను నీకు నాకు అనుగ్రహించడం కొరకాయి, నీ యొక్క నా యొక్క పాపదోషములన్నీ కడిగివేయడం కొరకాయి ఎంతో క్రయం యేసు ప్రభువు శిలువలో చెల్లించినాడు. ఆయన రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరిచి అన్న చెప్తా వచ్చినారు విజయానంద అన్న. రక్షణ పొందినా కూడా మన శరీరం ఏ నియమం కింద ఉంది? పాప నియమం కింద ఉన్న శరీరము కలిగినప్పటికీ కూడా పరిశుద్ధత అనే పేరు రక్షణ పొందిన తర్వాత కూడా నీకు నాకు కూడా పెట్టదగనప్పటికీ కూడా, ఆ పేరుకు తగిన వారము కానప్పటికీ కూడా, ఆ పేరు కేవలం ఆయనకు మాత్రమే, దేవునికి మాత్రమే చెందవలసి ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధత నీకు నాకు ఆపాదింపజేసి ఆయనకు చెందిన పేరు నీకు నాకు ఆయన పెట్టినాడు. అందుకనే పౌలు ఎంత చక్కగా పలానా సంఘంలో పరిశుద్ధులకు అని రాస్తా వచ్చినాడు. దేన్ని బట్టి కలిగింది? ఆయన రక్తమును బట్టి, ఆ గొప్ప క్రయమును బట్టి నేను పరిశుద్ధపరచబడినాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మన పరిచయమైన వచ్చిన భాగమే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దయచేసి 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తును. కాబట్టి ఏం చేశాడంటే, ఆయన మనల్ని ప్రేమించుచు ఆయన రక్తము వలన మన పాపం నుంచి విడిపించినాడు. కింద ఇన్పుట్లో 4 అనేసి రాయబడింది. ఏమి రాయబడింది? కడిగిన వానికి. బైబిల్ ఇక్కడ ఒక్కచాటే కడగబడట అనే పదము ఉపయోగించబడింది. కాబట్టి ప్రభు ఆయన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచినాడు. ఆయన రక్తం బట్టి మనల్ని క్షమించినాడు. ఆయన రక్తము చేత ప్రభు మనల్ని ఏం చేసినాడు? కడిగిన వాడుగా ప్రభుని మనం చూస్తూ ఉంటున్నాం. దీని వాక్యంలో మళ్ళీ జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని, తన కొరకు ఏర్పాటు చేసుకుని, చేర్చుకొని పరిశుద్ధపరచటము మాత్రమే కాదు, ఆయన మనల్ని ఏం చేశాడంట చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము ఇదే భాగంలో 5వ వచనంలో, తన వాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఎక్కడ చేర్చుకుంటున్నాడు? ఆయన తన యొద్దకు చేర్చుకుంటున్నాడు. ఆయన సన్నిధికి ఆయన మనలను చేర్చుకున్నవాడుగా. 6వ వచనం, ఇలాగున చేయడి, కోరహును అతని సమస్త సమూహమును మీరును ధూపాతం తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని అనే మాట చూస్తాం. కానీ దేవుడు మనల్ని మరి ఎక్కడ చేర్చుకున్నాడని చెప్పండి? ఆయన సన్నిధానమునకు మనల్ని చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఒక దినాన పాపం బట్టి ఆయన సన్నిధిలో నుండి తరివేయబడిన వారం. దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేయబడతా వచ్చింది. ఆదామవలు కాబట్టి ఎప్పుడైతే శత్రువు చేత మోసగించబడినాడు, శత్రువు చేత మోసగించబడి ఒకరినొకరు మోసం చేసుకున్నారు. అదనమాట. కాబట్టి మోసం చేసుకుని ఏమైపోయినారు? చివరికి ఏమైపోయింది? ఏదైనా తోట యొక్క ప్రాముఖ్యమైన నియమం ఏంటి? రకరకాలైన పండ్ల వృక్షం కాదు. ఏదైనా తోటలో ఉన్నటువంటి పాయలుగా చేర్చబడిన 4 నదులు కాదు. ఏదైనా ఒక తోట యొక్క అనుభవం ఏంటి? ప్రభువుతో సహవాసం కలిగి ఉంటా వచ్చినారు. ఏదైనా యొక్క అనుభవం యొక్క శ్రేష్టత ఏంటి? జీవ వృక్ష ఫలము ఉన్నటువంటి స్థలముగా ఏదైనా ఉన్నది. దేవుని యొక్క సన్నిధిని అనిపించే స్థలం. అక్కడి నుండి వారు ఏం చేయబడ్డారు తెలిసిన? తరిమి వేయబడ్డారని రాయబడింది. దీని వాక్యంలో ఆదికాండం 3వ అధ్యాయము 24 వచనం. అప్పుడు ఆయన ఆదామును ఏం చేశాడంట? వెళ్ళగొట్టినాడు. వెళ్ళిపోయిన ఆయన అనలే, చిన్నగా బయలుదేరి ఖాళీ చేయను ఆయన అనలే. ఏం చేసినాడు? వెళ్ళగొట్టేసినాడు. ఆయన సన్నిధి నుండి వాళ్ళు తరం వైపడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు.
దీని వాక్యంలో ఆ తర్వాత 2 కుమారులు ఇచ్చినాడు దేవుడు, కయీను హేబెలను ఇచ్చినాడు. కానీ కయీను ఏం చేసినాడు? దేవుని తన యోగ్యంగా తను సిద్ధపరచుకోలే. తన అర్పణ కూడా దేవునికి యోగ్యమైనదిగా లేదు. తన యోగ్యుడిగా లేడు, తన అర్పణ యోగ్యమైనదిగా లేదు. ఒకవేళ కనుక తన అర్పణే యోగ్యమైనదిగా తీసుకొని వచ్చుంటే తను సరిచేయబడి ఉండేవాడు. బలి అర్పణగా ఒక పశువుని తీసుకొని వచ్చుంటే ఆ రక్తం చిందుతూ ఉన్నప్పుడు కానీ తన కొరకై చిందించబడిన నా యేసుప్రభు రక్తం విషయమై గమనం కలుగు చేసి తన తండ్రి చెప్పిన మాటలు గమనం చేసి అయ్యో నా జీవితం సరిగా లేదనే గమనంలోకి వచ్చేవాడు. తను సరిగా లేడు, తన అర్పణ కూడా సరిగా లేదు. దేని వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాత ప్రభు తనని హెచ్చరించినాడు. ఎందుకు నువ్వు మొహం చిన్నబుచ్చుకున్నావు, ఏమి కారణం ఏమిటి అని చెప్పినాడు. తర్వాత దేని వాక్యంలో తన తమ్ముని విషయమై విచారిస్తూ కూడా సంధిస్తూ వచ్చినాడు. ఎక్కడ కూడా మనుషుడు ప్రభువుకి లోబడిన వాడు కాదు. దేని వాక్యంలో అందుకని మనకి జ్ఞాపం చేయబడతా వచ్చింది. ప్రభు ఏం చేసినాడు? 4వ అధ్యాయము ఆదికాండం 14వ వచనం, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా. కాబట్టి ఎక్కడి నుండి? ఈ ప్రదేశము నుండి వెళ్ళగొట్టబడినాడు. ఇక్కడ తన తండ్రి తల్లి ఆదామౌలు ఎలాగైతే వెలగొట్టబడ్డారు, ఈ మనుషుడు కూడా దేవుని సన్నిధిని ఏం చేయబడ్డాడు? వెళ్ళగొట్టబడ్డాడు. ప్రభుత్వంతో మాట్లాడిన సందర్భం, ప్రభుత్వం దర్శించిన స్థలం నుంచి తను వెళ్ళగొట్టబడ్డాడు. దీని వాక్యంలో 16వ వచనం, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి. కాబట్టి ఎక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయినాడు? దేవుని యొక్క సన్నిధి, యెహోవా సన్నిధిలో నుండి తను వెళ్ళిపోయినాడు. కనుక ప్రభు స్తోత్రములు. దేవుడి దినాలలో నిన్ను నన్ను రక్షించి ప్రభు ఏం చేసినాడు? ఆయన సన్నిధానం నాకు తీసుకుని వచ్చినాడు. కాబట్టి అందుకనే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అను ఆయన కుమారుని యొక్క సహవాసములకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. కాబట్టి మనం ఎక్కడికి చేరి వచ్చినాం చెప్పండి? దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన వారికి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి అని అన్నప్పుడు ఏంటి? దేవుని యొక్క సన్నిధి కానీ దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉంది. దేవుని మందిరం అంటే మొట్టమొదటిగా ప్రభుతో సహవాసం, రెండవదిగా దేవుని ప్రజలతో సహవాసం. అది దేవుని యొక్క సన్నిధి అంటే. అర్థమవుతుందా? కాబట్టి ఎన్నోసార్లు మనం దేవుని ప్రజల సహవాసం దగ్గర నుండి ప్రారంభిస్తాం. అక్కడ కాదు, మొదట ఎక్కడ నుండి ప్రారంభించాలా? సన్నిధి అంటే ఏంటి? ప్రజెన్స్ అంటే ఏంటి? అంటే ఆ వ్యక్తి ఉండంగా, ఆ వ్యక్తి పక్కన ఉండంగా, దగ్గరలో ఉండంగా అని అర్థం. అదనమాట. దేవుని సన్నిధికి వస్తామంటే అర్థం ఏంటి? దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన ఉన్న స్థలానికి మనము వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి దేవుని యొక్క సన్నిధి అని అంటే ఆయన ఉన్న చోటుకు నిన్ను నన్ను తోడుకొని వచ్చినాడు. కానీ అది మనకు జ్ఞాపకం చేసుకోవాలా. కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము వచ్చిన తర్వాత మనకు సంతృప్తి కలుగు చేసేటువంటి ఏదైనా సాధనం ఉందంటే ఒకే ఒక సాధనం. ఏంటి ఆ సాధనం చెప్పండి? నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువే. ఏదైనా స్వరం వింటే ఎవరి స్వరమే వినాలి చెప్పండి? నీ కొరకే నా కొరకే ప్రాణం ఇచ్చిన ప్రభు యొక్క స్వరమే. ఎవరన్నా కనబడితే ఎవరు కనబడాలి చెప్పండి మనకు? నీ కొరకై నా కొరకై శిలువలో ప్రాణం ఇచ్చిన యేసు ప్రభువే. అందుకనే ఎందుకు దేవుని మందిరం సంతోషంతో రావాలా? పాటలు పాడుకుని ఎందుకు రావాలా? నేను నా ప్రభు యొద్దకు నేను వెళ్తున్నాను. అందుకని దేవుని వాక్యంలో కీర్తనలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది దేవుని యొక్క సన్నిధి విషయమై. కీర్తన గ్రంథం దయచేసి 43వ కీర్తన 3వ వచనం, నీ వెలుగు నీ సత్యం బయలుదేరజేయము, అవి నా త్రోవ చొప్పును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస ఏకవచనం ఉపయోగించబడింది. నీ పరిశుద్ధ పరస్థం, నీ ఇంటికి, నువ్వు ఉండే చోటుకు అన్నమాట మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత 4వ వచనం, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు. కాబట్టి నేను ఎక్కడికి వస్తున్నాను? మొట్టమొదటిగా అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరున్నారు? దేవుని యొక్క బలిపీఠం ఉన్నది. ఆయన నా కొరకై చెల్లించిన క్రయధనము జ్ఞాపం చేసుకునే స్థలం అది. ఆయన ప్రేమకు రుజువుగా ఉన్నటువంటి ప్రభు బల్ల ఉంచిన స్థలం అది, ఆయన బలిపీఠం. ఇంకా కింద భాగంలో ఏమన్నాడు? నాకు ఆనంద సంతోషము కలగజేయు దేవుని యొద్దకు నేను చేరుతున్నాను. అదే అన్నమాట. అందుకని ఒకవేళ దేవుని ఇంటికి వచ్చినప్పుడు వాక్య భాగము మన చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు, పాటలు సరిగా, వాయిద్యాలు సరిగా కుదరకపోవచ్చు, ప్రజలు గొప్ప సమూహముగా చేరి రాకపోవచ్చు. ఇవి ఏవి కూడా
మన సంతోషం మీద ప్రభావం చూపించవు. కారణం ఏమిటంటే వీటన్నిటికంటే మించిన సంతోషం ఏంటంటే నా ప్రభువు నేను కలుసుకున్నాను అని. కానీ సంతోషంతో వచ్చి ఎందుకు సంతోషంతో వెళ్ళిపోతున్నానంటే బ్రహ్మాండంగా వాక్యం చెప్పారని కాదు. ఎందుకు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళిపోతుందంటే అబ్బా విస్తారమైన దేవుని ప్రజలు సమకూర్చాను, అది కాదు మన సంతోషానికి మూలం. అయితే తప్పని చెప్పట్లేదు, కానీ మూలం అది కాదు. మూలం ఏంటంటే నా ప్రభువుని నేను కలుసుకున్నాను, ఆయన నేను సంధించాను, నేను నా ప్రభువు. అందుకని దేవుని వాక్యంలో మోషేతో అన్నాడు, ఏమన్నాడు, ఆ యొక్క నిబంధన మందసం చెప్తూ ప్రభు ఏమన్నాడు, నేను నిన్ను అక్కడ ఏం చేస్తాను, కలుసుకుంటాను అని అన్నాడు. కాబట్టి ఏమమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అని అంటే ఏం చెప్పాలా, నేను నా ప్రభుని కలుసుకొని వచ్చాను అదన్నమాట. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి దేవుని యొక్క సన్నిధికి ప్రభు మనల్ని చేర్చుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా ఆయన నిన్ను నన్ను చేర్చుకున్నాడు. నాలుగవదిగా ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరిచినాడు. ఐదవదిగా ఆయన సన్నిధానమునకు ఆయన నిన్ను నన్ను తోడుకొని వచ్చినాడు. నేను ఒక వాక్యంలో ఆరవదిగా ఇదే సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 9వ వచనం, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు, దేని ఒక వాక్యంలో మరి ఆరవదిగా ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సేవ చేయునట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వాళ్ళ సంతృప్తి లేదు, అది వాళ్ళకి అల్పంగా కనబడింది. ఎందుకు వాళ్ళకి అల్పంగా కనబడిందంటే కంపేర్ చేసుకున్నారనమాట. అంటే అహరోనుకు తన కుమారులకు ఇచ్చిన పరిచర్యతో వీరికి ఇవ్వని పని కంపేర్ చేసుకున్నారు. కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఏమనిపించిందంటే ఇంత తక్కువ పనిగా అనిపించింది. అబ్బాయి ఇదే మాకు అనిపించింది, ఆయనకేం అదా అనిపించింది అనమాట. అందుకని కింద భాగంలో చెప్తా వచ్చినాడు 10వ వచనం, ఆయన నిన్ను నీతో లేవీలను నీ గోత్రవారిని చేర్చుకుని కదా, అయితే మీరు యాజకత్వము కూడా అంటే అర్థం ఏంటి, దీని గురించి నేను ఎక్కువ చెప్పను. కానీ అయితే ఏదైనా కూడా వాళ్ళకి ఏమనుకున్నారంటే అది మెయిన్గా ఉండడం కావాలా అనుకున్నారు. యాజకత్వం ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే అది ఉంటే, అందుకనే బైబిల్లో ఆయన పేరు ఏదో ఉంది కదా, తను ఏం కోరుకున్నాడంట, ప్రధానత్వమును కోరుకున్నాడని. అంటే మెయిన్గా ఉండాలని, అంటే మెయిన్ అంటే అర్థం ఏంటి, అది మెయిన్ కాదంటే అంటే తనకు అట్లా అనిపించింది అనమాట, ఇదే మెయిన్ అనిపించింది. కాబట్టి ఇక్కడ ఉంటేనే ఇదే ఘనంగా ఉంటుంది అనిపించింది. తలంపు ఏంటంటే దేవుని యొక్క ప్రజలంగా ప్రభు నిన్ను నన్ను ఏం చేశాడు చెప్పండి, దేవుని ఇంటికి చేర్చుకోవటం మాత్రమే కాదు, దేవుని ప్రజలతో ఉంచడమే కాదు, ఆయన సన్నిధిని అనుగ్రహించడం మాత్రమే కాదు, ఇంత గొప్ప రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, దేవుని ఇంటిలో ఏం చేయడానికి ప్రభువానికి ఆధిక్యత ఇచ్చినాడు, ఆయన యొక్క పరిచర్య చేసే ఆధిక్యత ఇచ్చినాడు. కాబట్టి అందుకనే గొప్ప ధన్యత దేవుని ఇంట్లో ఏంటంటే, కాబట్టి దేవుని సేవ చేయటం అనేటువంటిది. దేవుని పరిచర్య అంటే అర్థం ఏంటి, దేవుని సేవ అంటే అర్థం ఏంటి, దేవుని కొరకు చేసే ప్రతిదీ కూడా ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిదిగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడింది. అందుకని ఇప్పుడు మనం గుర్తు చేసుకోగానే, కాబట్టి మిగతా ఏ గోత్రం వారికి అనుగ్రహించబడలేదు పాత నిబంధన గ్రంథంలో. వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఏ పని చేయకూడదు. వాళ్ళు ఏ పని అంటే అర్థం ఏంటి, దేవుని మందిరము లోపల పని కాదు, దేవుని మందిరము కొరకైన ఏ పని కూడా చేయకూడదు. కట్టెలు ఏమైనా ప్రత్యక్ష గుడారంలో మొలుస్తాయా, ఆ బలర్పించడానికి కట్టెలు కావాలా, ఆ కట్టెలు ఎక్కడుండో కొట్టుకొని రావాలా. కాబట్టి వాళ్ళ ఇళ్ళలో కట్టెలకు ఎవరైనా పోయి తెచ్చుకోవచ్చు. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద కాల్చివేయబడ్డ కొరకైన కట్టెలు తేయడానికి కూడా వారికి ఆధిక్యత లేదు. కాబట్టి మేము హెల్ప్ చేస్తాం, నీ హెల్ప్ అవసరం లేదు. ఒకప్పుడు పాత నిబంధనలో కాబట్టి అంతగా అందుమాదిరే కాదు. ప్రత్యక్ష గుడారంలో నేను అనుకుంటాను, ఇంకా వివరంగా రాయబడలేదు, కానీ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చిన తర్వాత బలి పశువులు ఏవైతే ఉన్నాయో అవి పేడ అవన్నీ వేస్తాయి. ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి అయ్యా మాకు ఏ పరిచయం లేదు, ఆ పేడ ఎత్తేస్తామంటే అది కూడా చేయడానికి లేదు. చివరి ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ఏమన్నా అంటారంటే ఆ బలి పశువు అంతా వధించబడిన తర్వాత ఇంత బూడిద ఉంటుంది, ఆ బూడిదని ఎత్తేస్తామంటే అది కూడా ఎత్తడానికి లేదు. అంటే దేవుని యొక్క ఇంటిలో ప్రతి విధమైన పరిచర్య ప్రాధాన్యత అనే మాట జ్ఞాపం చేయబడింది. అందుకని ప్రభు స్తోత్రంలో ఈ చివరి దినాలలో దేవుడు నిన్ను నన్ను ఏం చేసినాడు, ఇప్పుడు అదంతా తీసివేసినాడు. ఏం చేసినాడు, రాజులైన ప్రతి వారికి దేవుని ఇంటిలో పరిచర్య చేసే ఆధిక్యత ప్రభు ఇచ్చినాడు. భక్సింగ్ గారి గురించి మనం చాలా చెప్తాం, కానీ కాన్వకేషన్ సమయంలో
చాలా పెద్ద సేవకులు దగ్గర నుండి చూసిన వాళ్ళు వాళ్ళు చెప్తే విని చెప్తున్నాను. నేను అప్పటి నుంచి ఉన్న సేవకుడు ఏం కాదు. కాదు భక్సింగ్ గారు అంటే అర్ధరాత్రి ఒకసారి ఆయన అంత చెకింగ్కి వెళ్తాడంట. ఆయన బాత్రూమ్స్, ల్యాబరేటరీస్ ఎట్లా గడిగారని వెళ్తే ఒకవేళ ఎక్కడైనా శుభ్రంగా లేకపోతే తానే ఒక టవల్ కొట్టుకొని అదంతా కూడా నీట్గా శుభ్రం చేసి వస్తాడు. ఎవరికి తెలియదు. కాబట్టి తలంపు ఏంటంటే దేని యొక్క వాచంలో వాడిలో ఉండేటువంటి ఒకరిద్దరు అనుకోకుండా వారు కంటపడితే వాళ్ళు బట్టబయలు చేస్తే మనకు అర్థమైంది. తలంపు ఏంటంటే దేవుని యొక్క ఇంటిలో 6వదిగా ఆయన సేవ చేసే ఆధిక్యత ఇచ్చినాడు. నేను ముగించే ముందు చివరిగా 7వదిగా నేను జ్ఞాపం చేస్తాను. కాబట్టి ప్రభు అన్నాడు ఏమంటే 2వ వచనము, మీరు వారితో దుర్నీతి నుండి ఏం రాయబడిన తిమోతి రాసిన పత్రికలో 2 తిమోతి 2వ అధ్యాయము, యెహోవా నామమును ఒప్పుకొని ప్రతి వాడును ఏమైపోవాలంట? దుర్నీతి నుండి ఏమైపోవాలా? తొలగిపోవాలా. అంటే ఈ ప్రక్రియ అందుకని రాయబడతా వచ్చింది. ఇక్కడ ఏమని అన్నాడు మోషే 16-26 వచనంలో, అతడు ఈ దుష్టుల గుడారం అని అన్నాడు. అరే ఎట్లా చెప్తాడు దుష్టులని? ఎట్లా దుర్నీతి అని చెప్తారు అంటే నేను ఇక్కడ ఏమని చెప్తానంటే, ఏది దుర్నీతయ్యా, ఏది దుష్టత్వం అంటే దేవుని మహిమను వెదకని ప్రతిదీ కూడా దుష్టత్వమే. దేవుని మహిమ కాకుండా నా మహిమను వెతకడం అనేటువంటిది, నా మెప్పును నేను కోరుకోవటం అనేటువంటిది, నా ఘనతను నేను అపేక్షించడం అనేటువంటిది, ఆయన మెప్పును కోరకుండా ఉండటం అనేటువంటిది అది దుర్నీతి. ప్రభు స్తోత్రంలో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఆరాధించడం అంటే ఆయనను మహిమపరచడానికి మనం చేరవచ్చినాం. కాబట్టి సమస్తమైన ఘనతకు, సమస్తమైన మహిమకు ఆయన ఎవరు చెప్పండి? తగినటువంటి వాడు. దేవుని వాక్యంలో రాయబడింది ప్రకటనలో, ప్రభువా నీకు భయపడని వాడెవడు, నిన్ను మహిమ పరచని వాడెవడు? ప్రతి వారు కూడా ఆయన గనపరచాల్సిందే. కాబట్టి ఆయన ఒక్కడే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు ఆయన. కాబట్టి పూజింపదగినటువంటి వాడు ఆయన నామమే ఘనమైనది. అందుకు దేవుని స్తోత్రములు. ఈ దినాల్లో దేవుని ప్రేలంగా నా యొక్క ఆరాటం ఏంటంటే, నీ యొక్క నాకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే, తాపత్రయం ఏంటంటే, ప్రభువా నాకు తరుణం దొరికితే బాగుండు, అవకాశం దొరికితే బాగుండు, నా ప్రభుని కనపరచుడు కొరకై నాకు ఏదైనా అవకాశాలు దేవుడు కల్పిస్తే బాగుండు. అది నీ యొక్క నా యొక్క ఆశ. అందుకనే యోహాన్ అన్నాడు. యోహాన్ ఏమని చెప్పినాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను గురించి మనం ఒకసారి బైబిల్ స్టడీలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఆయన ప్రభువుని కూర్చిన సాక్ష్యాన్ని బట్టి యోహాను వెంబడించే శిష్యులు యోహాను వదిలిపెట్టి యేసుప్రభు వెంబడిపోయినాడు. ఏమీ కూడా బాధపడలే. అరే నా ప్రయారిటీ తగ్గిపోతుంది అని అనుకోలేదు. తలం ఏంటంటే దేవుని వాక్యంలో కేవలం దేవుని మహిమపరిచేవారిగా మనల్ని చేసినాడు. పరలోకంలో దేవుని దూతలు ఆయన మహిమపరుస్తున్నారు. కాబట్టి వారికి లేని ఆధిక్యత మనకు మాత్రం ఉన్న ఆధిక్యత ఏంటో తెలిసిన, మనము తగ్గించుకొని ప్రభుని గనపరచగలం. అర్థమవుతుందే? ఏంటంటే మనము దేవుని కొరకు ఆయా సందర్భాలలో మన దీనస్థితిని కనుపర్చి మనం ప్రభుని మహింపరచగలం. వారు అట్లా కాదు. వారు పరిశుద్ధులుగా చేయబడ్డారు, పరిశుద్ధులుగానే ఉన్నారు, అంతవరకే. వారు ఏమని చెప్పగలరు మహా అంటే, పరిశుద్ధుడు అంతే. నేనే చెప్పగలం, ప్రభువా నేను ఎంత అల్పురాలను, పెంట కుప్ప మీద ఉన్నవాడను, నన్ను కనికరించినావు ప్రభా, నాకు ఆదికి ఇచ్చినావు ప్రభా, ఇంత దీనస్థితిలో ఉన్న నన్ను లేవనెత్తినావు ప్రభా అని నేను మాత్రమే చెప్పగలం. అందుకని నా యొక్క ఆరాధన ప్రభుకు అంత శ్రేష్టమైంది. ప్రభు మనం ఆరాధన ప్రవేశిస్తాం. కానీ ఈ మాటలు హృదయంలో ఉంచుకుందాం. 7 తలంపులు అంటే 7 తలంపులు చెప్పమని కాదు, ఈ మాటలు ఆదానం చేసుకుని హృదయం మన ప్రభుని మనం మహింపరిచి ఆరాధన చేస్తాం.